అరెవ్వా ఏపీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు ఏదన్నా పని పడిపోయేటోళ్లకు మంచిగా 2 తీర్ల పనులైతున్నాయి కదా. ఆడికెళ్ళి కూరగాయల మార్కెట్కి పోయి అక్కరే లేకుండా కలెక్టర్ ఆఫీసులనే కూరగాయల దుకాణం పెట్టిండట జిల్లా కలెక్టర్ సారు. అగో కలెక్టర్ ఆఫీస్లో కూరగాయల దుకాణం ఏంది అంటారా? ముచ్చటేం దర్చుకొని రాపోరి. రండమ్మా రండి రండి బాబు రండి. తాజా తాజా కూరగాయలు కలెక్టర్ ఆఫీసుల కూరగాయలు, జిల్లా కలెక్టర్ అమ్మిస్తున్న కెమికల్ లేకుండా పెరిగిన కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, బీట్రూట్, కీర, ముల్లంగి, మిరపకాయలు రైతుల పొలంకెళ్ళి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కే వచ్చినాయి. కూరగాయలన్నీ బాగానే ఉన్నాయి కానీ కలెక్టర్ ఆఫీసుల కూరగాయల షాప్ ఏంది ఇంతకు అని అంటే, ఇవన్నీ రసాయనాలు అసలే వాడకుండా వండించిన ఆర్గానిక్ కూరగాయలట. రైతులు వండించిన అసంటి కూరగాయలను అమ్ముకుంటందుకు సరైన ప్లేస్ లేక ఏదన్నా జాగా చూపెట్టమని జిల్లా కలెక్టర్ సార్ని అడిగితే, ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే, అదే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు చాలా మంది జనాలు వస్తుంటారు కదమ్మా, మీరాడ ఓ స్టాల్ పెడితిరా అంటే వచ్చిన వాళ్ళు కొనకపోతారు, రైతులు పండిస్తున్న ఆర్గానిక్ కూరగాయలకు మంచి ప్రచారం కూడా అవుతుంది అని సలహా ఇచ్చిందట ఈ జనజీవన రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులకు. ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు స్టాల్స్ పెడితే కలెక్టర్ సార్ విజిట్ చేసినప్పుడు ఇట్లా మార్కెటింగ్ సోర్స్ కావాలి ఫార్మర్స్కి, న్యాచురల్ ఫార్మింగ్ ఫార్మర్స్కి అని అంటే సార్ రెఫర్ చేశారు. ఎవ్రీ మండే గ్రీవెన్స్ జరుగుతుంటుంది. అక్కడికి వచ్చే సిటిజన్స్కి న్యాచురల్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించినట్టు ఉంటుంది, ప్లస్ ఫార్మర్స్కి సేల్ అవుతుంది. 2 విధాలా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎవ్రీ మండే గ్రీవెన్స్ రోజున కలెక్టర్ ఆఫీస్లో స్టాల్ అరేంజ్ చేయమని సార్ రెఫర్ చేయడంతో మేము ఎవ్రీ మండే నల్లచెరువు మండలం నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ అరేంజ్ చేస్తున్నాం. మామూలుగా ఆర్గానిక్ ఉత్పత్తుల రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కొందరైతే ఆర్గానిక్ పండ్లు, కూరగాయలను పేరు పెట్టి కెమికల్తో వండించినయే అమ్మి మందిని మోసం చేస్తుంటారు. కానీ ఇవి అట్లా కాదట, రేట్లు కూడా అగ్వేనట. ఎందుకంటే మొదలు అందరికీ అలవాటు కావాలని ఇట్లా చేస్తున్నాం అంటుంది మేడం. బయటకి ఇక్కడికి రేటు మేము మామూలుగా రైతులకైతే మార్కెట్ రేట్ కన్నా ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకుంటున్నాము. కానీ అందరికీ న్యాచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ అవగాహన పెరగాలి అనే దానికోసం మామూలుగా అయితే ప్రీమియం ప్రైస్ పెడతారు ఆర్గానిక్ అంటే, కానీ మేము అలా కాకుండా మార్కెట్లో దొరికే దానికంటే ఒక 10 రూపీస్ తక్కువకే ఇస్తున్నాం. వాళ్ళు అలవాటు పడాలి, దాని వాల్యూ తెలుసుకోవాలి. నిజంగా ఐడియా మస్తుందిలే. ఎట్లయినా కలెక్టర్ ఆఫీస్ కు చాలా మంది వస్తుంటారు సోమవారం పూట. కలెక్టర్ ఆఫీస్ కు పని మీద వచ్చిన వాళ్ళ పని అవుతుందన్న గ్యారంటీ అయితే ఉండదు. మరి ఇక వచ్చిన వాళ్ళ పని అయినా కాకుండా వట్టి చేతులు ఊపుకుంటా పోకుండా వచ్చినందుకు ఓ పని అన్న అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కు పోతే కదా పని అయిందా అని అంటే, పని కానోళ్ళు కనీసం కూరగాయలనే చూపెట్టొచ్చు ఇంటికాడ. ఆయనతో ఆఫీసులో కూడా పని అయినా అంటే ఒక్క పూటనే 2 పనులు అయినట్టుంటది. ఈ ఐడియాను అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల కాడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో కదా. ఇక అట్లయితే ఓ మటన్ షాపు, చికెన్ సెంటర్, చేపల స్టాల్ కూడా పెడతామని పోటీకి వచ్చారు. అట్లొస్తే అసలుకే ఎసరు వస్తుంది. ఏదో ఆర్గానిక్ ఉత్పత్తులు కాబట్టి పర్మిషన్ ఇచ్చినట్టు కలెక్టర్ సారు.